ఏదిరా బాకీ కట్టకపోతే ఇవ్వనంటున్నాడు. రిక్వెస్ట్ చేశాడా? రిజెక్ట్ చేశాడు. ఈ ఎంఎస్ నారాయణ దాంతో పెట్టుకున్నాడంటే AK-740 గన్తో పెట్టుకున్నట్టే. ఏంటి? ఈ మ్యాటర్ నేను సోలోగా డీల్ చేస్తాను, నువ్వు ఎక్కడే ఉండు. జాగ్రత్త. ఏరా, సింగిల్ టీ ఇమ్మంటే ఏమన్నావంట? ఎంగిల్ టీ కూడా ఇవ్వను. బాకీ కూడా అడిగావంట? అవును, నేను అడిగింది డబ్బులు, కత్తి కాదు. దీన్ని చూసి కూడా నువ్వు బెదరలేదా? ఎందుకు బెదరటం? మా దగ్గర లేవేంటి కత్తులు? దీంతో నిన్ను పొడుస్తాననుకున్నావా? మరి నో, మా రఘుబాబు గారిని పొడుస్తా. పొడుచుకో. ఆ తర్వాత 2 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేస్తా. ఒకటి 108, 2 100. మొదటి దాంట్లోకి మావాడిని మూసేస్తారు, రెండో దాంట్లో నిన్ను మూసేస్తారు. నన్ను ఎందుకు మోస్తారు? నా అసిస్టెంట్ నువ్వే పొడిచావని నేను రాంగ్ స్టేట్మెంట్ ఇస్తాగా. స్టేట్మెంటా సెటిల్మెంటా? తొక్కలో టీ కోసం బొక్కలోకి ఆడాలి. ఇదిగో తీసుకో. చూసావా ఎలా భయపడిపోయాడు? ఎదుటివాడిని బురిడీని చేసి టెర్రర్ చేయటం ఒక ఆర్ట్. మన టెన్లోకి ఆ కళ్ళు వాళ్ళు లేని చిదంబరం కూడా వచ్చేసి మన సామాన్యాన్ని బయటికి మన డాన్ పేరు చెప్పలేదా? చెప్పాం. తర్వాత మమ్మల్ని ఎక్కడ ఉన్నాడు వాడు? అక్కడే ఉన్నాడు. మీరెక్కడ ఉన్నారని అడుగుతున్నాడు. ఎక్కడే ఉన్నానని చెప్పారా? లేదు, వెళ్ళి చెప్పిరమ్మంటారా? వద్దు, మనం ఎక్కడికి వెళ్దాం. చూడేవాడు నా హ్యాండ్ లో డెడ్ బాడీ అయిపోయాడు. ఎవరా నా క్లాస్ బాగొట్టింది? నేనే ఎమోషనల్ లో పగలగొట్టాను. అకౌంట్ లో రాసుకో. వచ్చి సంతకం పెడతాం. పెంకు గుచ్చుకుందా బాస్? చూసారా, మీ ఫోటోని వాడు ముక్కలు ముక్కలు చేశాడు. అదే మీరు కనబడితే కైమా చేసేసేవాడు. నేను చేస్తాను వాడిని ఖైమా. మీరెక్కడికి? మీరు మటర్ ఎలా చేస్తారో చూద్దామని. వాడి చావు నార్మల్ గా ఉండదు, చాలా క్రూరంగా భయంకరంగా ఉంటుంది. మీరు అసలే అప్కమింగ్ రౌడీలు. ఆ రక్తపాతం చూస్తే జడుసుకుని జ్వరాలు తెచ్చుకుంటారు. మీరిక్కడే ఉండండి. నీ తక్కువ హౌస్ ఏమన్నా వైట్ హౌస్ అనుకున్నావా? 2 ఏళ్ళు రెంట్ ఇవ్వటం లేట్ అయితే వచ్చి గొడవ చేస్తున్నావు అని అంటాననుకున్నారు కదా. చస్తే అనను. ఈ దిక్కుమాలిన డాన్కి డిస్కౌంట్లో ఇల్లు దిక్కిచ్చారు. ఇది నా పాలిట ఇందిరమ్మ ఇల్లు. నా సామాన్లు బయటపడేసి నా అనుచరులను కొట్టా ఉంటే మీరు డాన్లకే డాన్ కంటి చూపుతో చంపేయగల పవర్ఫుల్ పర్సన్. అయ్య బాబాయ్, మన బాస్కి ఎంత ధైర్యం రా. మరి కోపం వస్తే అవతల ఎవడైనా సరే ఏకి పారేసి ఏకి నిరంజన్. ఏంట్రా కాలర్ పట్టుకున్నావు? సారీ, ఇది కాలర్ కాదు, కాళ్ళు అనుకోండి. బ్యాక్ పెయిన్ వంగలేక కాలర్ పట్టుకున్నాను. నీ కాలర్ బోన్ విరిచేసి, కాళ్ళు చేతులు నరికేసి, నీ కళ్ళు పీకేసి నిన్ను బతుకున్న శవాన్ని చేసేస్తా అని మీరు నాకు వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారు కదా. బాసు డైలాగులేంటి కొన్ని సెన్సార్ అయిపోతున్నాయి. బూతులు తెస్తానేమో. ఈ బుట్టితో ఎడా పెడా ఎడా పెడా నన్ను వాయిన్ చేసిన నేను ఫీల్ అవును. దయచేసి నా గ్యాంగ్ ముందు పరువు తీయకండి. రెంట్ కట్టకపోవడం తప్పే. ఏం చేయమంటారు? ఆర్థిక మాన్యం దెబ్బతో బేరాలు లేవు. 1 వారం టైం ఇవ్వండి. ఇస్తే ఖాళీ చేసేస్తావా? ఎవరినో ఒకరిని ఖాళీ చేసి ఆ డబ్బుతో మీరు రెంట్ కట్టేస్తారు. సరే, వస్తా. 1 వీక్ తర్వాత రా. ఈ మధ్యలో వచ్చావా చచ్చావే. బాస్, ఫస్ట్ టైం మీ పవర్ ని రియాలిటీ షోలో చూసాం. ఈ దెబ్బతో రెంట్ కాదు కదా, కరెంటు బిల్లు కూడా అడగడు. దెబ్బకి చిటికి నేలు పడిపోయి. మీకా ఎవడైనా బతిమాలతాడు లేదా భయపెడతాడు, కానీ మీరు అపరిచితుల్లో ఒకేసారి 2 చేసి భలే బుడి కొట్టించారు. కనిపెట్టేసావా? పసిగట్టేసా. యాక్షన్ లో ఆవేశం, గుండెల్లో ఆందోళన. ఈ విషయం మన వాళ్ళ దగ్గర లీక్ చేయకు. నేను బురిడినే వీక్ అయిపోతాను. అడుగు అడుగు నేను అడుగు. నువ్వు అడుగు, నువ్వు అడుగు. నువ్వు అడుగు. ఏంట్రా గుసగుసలు? 6 నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు. షేవింగ్ చేసుకోవడానికి డబ్బులు లేక, షేరింగ్ ఆటోలు రావడానికి చిల్లర లేక, నడవలేక నడిచొస్తున్నాం. ఆ కత్తి తీరా. సడన్ గా ఎందుకు? ఆ హౌస్ ఓనర్ గాని నరికేసి వస్తా. ఆ ప్రోగ్రామ్ అయితే ఇందాక పెట్టి ఉండొచ్చుగా. ఈ పాటి పోస్ట్ మార్టం కూడా అయిపోయింది. ఇంటికి వచ్చినోడిని నరికితే రౌడీజం అనిపించుకోదు. ఇంటికి వెళ్ళి నరికితేనే డారింగ్. ఎంత ధైర్యం ఉంటే నన్ను డబ్బులు అడుగుతాడాడు. ఏంట్రా ఇందాక మీరు ఏదో అంటున్నారు? తొందరపడి జీతాలు ఇస్తారేమో వద్దని చెప్తున్నాం అంతే. మీరు నరకడంలో కంటే నటించడంలోనూ బురిడిని చేయడంలో భలే ముదిరిపోయారు. ఎన్నాళ్ళరా ఇలాగా బాకీలు కట్టలేక, స్టాఫ్కి జీతాలు ఇవ్వలేక లాభం లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ట్యాంక్ బండి మీద మొక్కజొన్న పొత్తులు అమ్ముకుందాం. ఎంత బతుకు బతికి డన్నరకాలు చచ్చినట్టుగా పొత్తులు అమ్ముకుంటాం. లేకపోతే ఏదైనా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మీరేమైనా రాజకీయ నాయకులా? రాజకీయం అంటే గుర్తొచ్చింది. పార్టీ పెడితే పెట్టిన వాళ్ళే ఎప్పుడు మూసేద్దామా అని చూస్తున్నారు. బాకీలు ఏమోరా. హలో,
ఎవరు లేరండి. నేను చంద్రబాబు నాయుడిని. అయ్యి బాబాయ్, చంద్రబాబు గారా? గారా కాదు, నారా చంద్రబాబునే. బాస్, చంద్రబాబు గారు. ఇప్పుడే కదా మనం పార్టీ పెడదాం అనుకున్నాం, అప్పుడే ఆయనకి ఎలా లీక్ అయింది? ఏమో పార్టీని వీరి నుంచి ఏమైనా అడుగుతారేమో, మాట్లాడండి. నమస్కారం సార్. మీరేంటి సార్ నాకు ఫోన్ చేశారు? నీతో చిన్న పని పడింది. ఎక్కడికి రమ్మంటారో చెప్పండి సార్, సైకిల్ వేసుకు వచ్చేస్తాను. ఆవేశపడకండి. ప్రజల వద్దకే మనం అనే పథకం కింద నేనే మీ దగ్గరికి వస్తున్నాను. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం సార్. నమస్తే రౌడీ తమ్ముళ్ళు, నమస్తే. అదే రండి సార్, రండి సార్. మీరు ఎక్స్ సీఎం అయిన ఎక్సలెంట్ సీఎం సార్. నెక్స్ట్ సీఎం కూడా మీరే సార్. ఆగండి. నేను ఎక్స్-సీఎంని కాదు, చంద్రబాబుని కాదు. చాలే ఊరుకోండి సార్. మీరు ఎవరో తెలవడం తెదవడం ఏం కాదు, మేము మీ ఫ్యాన్స్. మీకోసం ఆయన ప్రాణాలైనా చేస్తారండి. నాయండి సార్, కావాలంటే ఈడీ ఆడే కూడా ఇచ్చేస్తాను సార్. నార్మల్. మీ తొక్కలో ప్రాణాలు నాకెందుకు? నా మేనిఫెస్టోలో ఉన్న ప్రాణం తీయండి, అది చాలు. సార్, చంద్రబాబు గారు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు నేను చంద్రబాబుని కాదని? ఇది మాస్క్. మరి వాయిస్ మిమిక్రీ చేస్తున్నాను. దేనికి? నన్ను నా వాయిస్ని ఎవరు గుర్తుపట్టకూడదని. మా అడ్డానికి ఎంత తీసుకుంటారో చెప్పండి. అది బాస్, రాక వచ్చిన బంపరాఫర్ ఓ 5,000 అడగండి, అప్పులు తీర్చేసుకోవచ్చు. మాది కొంచెం కాస్ట్లీ అఫైర్ సార్. స్వయంగా మీరే మాస్క్ లో వచ్చారు కాబట్టి ఓ 25 లక్షలేగా. ఓకే. ఈడెవడో బురుడిలా ఉన్నాడు, వేరేడితే లక్షలు ఇస్తానంటున్నాడు. నిజంగా ఇస్తానంటావా? నేను డీల్ చేస్తానండి. ఇస్తానంటే కుదరదు, ముందు అడ్వాన్స్ పడాలి. ఇదిగో 5 లక్షలు. 5 లక్షలా? అయ్యి అసలు ఒరిజినల్ నోట్లేనా? ఏం డౌటా? అంటే మీరు డూప్లికేట్ కదా అని. కావాలంటే చెక్ చేసుకోండి. అవసరం లేదులేండి. కాకపోతే నాకు డౌట్ సార్. అడగండి. సిటీలో ఇంతమంది కిల్లర్లు డాన్లో ఉండగా మీరు మా దగ్గరికి ఎందుకు వచ్చారు అని. మీ ఇద్దరికి పాస్పోర్ట్లు ఉన్నాయి కాబట్టి. మర్డర్ చేయడానికి వెపన్స్ కావాలి కానీ పాస్పోర్ట్లు ఎందుకు సార్? మర్డర్ చేయాల్సింది ఫారెన్ లో. ఏ కంట్రీ సార్? ఆ వివరాలని రేపు ఉదయం 8 o'clock చెప్తాను. సిద్ధంగా ఉండండి. జై జన్మభూమి, జై తెలుగుదేశం. అబ్బో, వరదల్లో బిర్యానీ ప్యాకెట్లు దొరికినట్లు ఏంటి నోట్లు బాస్? అది సరే గాని ఈ డబ్బులు తీసుకెళ్లి మన స్టాఫ్ కి జీతాలు ఇవ్వు. బాస్ 6 నెలల జీతం ఒకేసారి ఇస్తే హార్ట్ అటాక్ వచ్చి పోతారేమో. కొంచెం ఇద్దాం. మీరు లేటెస్ట్ గెటప్ లో గ్రేటెస్ట్ డాన్ లో ఉన్నారు. ఈ కంపెనీలో CEO లో ఉన్నారు. టచ్ చేసేవరా? నాకు తెలవకుండా నేను ఆ కళ్ళు చెమరుస్తా. కళకళకేమో కళ్ళజోడు పెట్టుకోండి. కాదురా, ఇంటర్నేషనల్ రానైనందుకు నా మనస్సు ఉప్పొంగిపోతుంది. నాకు తెలియకుండా అది ఎప్పుడయ్యారు? టీవీలో చెప్పారా? వెర్రి వెంగల్. విదేశాలకు వెళ్లే ఆటగాళ్లు ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అయినప్పుడు విదేశాలకు వెళ్ళి మర్డర్ చేస్తే ఇంటర్నేషనల్ రావనా? ఓహో, మీరు అట్లా అర్థం చేసుకున్నారా? అయితే ఇక్కడి నుంచి నేను కూడా ఇంటర్నేషనల్ అసిస్టెంట్ ని. ఏ సచిన్ మాట్లాడుతున్నాను. యాడ్స్ అయితే ఓకే, గల్లీ క్రికెట్ అంటే అంత ఇంట్రెస్ట్ లేదు. నిన్న చంద్రబాబు, ఇవాళ సచిన్ టెండూల్కర్. మన ఢిల్లీకి మహారాజ్ పట్టుకుంది బాస్. నమస్తే లిటిల్ మాస్టర్. నమస్తే. मैं MS नारायण बड़ा डॉन है, तुम्हारा बड़ा फैन है. आपका रिकॉर्ड्स अच्छा है, बैटिंग बहुत अच्छा है. హిందీలో ఎందుకులే, తెలుగులో ఏడవండి. ఓయ్, సచిన్ తెలుగులో మాట్లాడుతున్నాడు. మన హైదరాబాద్ లో ఉన్నప్పుడు నేర్చుకున్నారేమో. ఏంటి సార్ మ్యాటర్? ఎంపైర్ ఎవరినైనా చంపాలా? నేను సచిన్ కాదయ్యా. ఊరుకోండి సార్. ఊరుకోవడానికి నేను ఏడుస్తున్నాను. నిన్నటి చంద్రబాబే. నేటి టెండూల్కర్. మళ్ళీ ఈ గెటప్ ఏంటి సార్? చెప్పానుగా నన్ను ఎవరు గుర్తుపట్టకూడదని. మిమ్మల్ని గుర్తుపట్టడం మాకు రిస్క్ గా ఉంది. ఏంటి సార్ ఈ కవర్లు? వెడ్డింగ్ కార్డ్సా? కాదు, ఇందులో మీరు ఎక్కాల్సిన ఫ్లైట్ టికెట్లు ఉన్నాయి. బ్యాంకాక్ లో మీరు దిగాల్సిన హోటల్, ఇందులో మీరు చంపాల్సిన అమ్మాయి రూమ్ నెంబర్ ఉన్నాయి. ఏంటి మేము చంపాల్సింది అమ్మాయినా? ఏ అమ్మాయినైతే చంపరా? అబ్బే, లేడీస్ అయితే 25 లక్షలు ఎందుకని తగ్గిస్తారా? 25 లక్షలేనా అనబోయి 25 లక్షలు ఎందుకు అన్నాడు అంతే. ఆడవాళ్ళకి ఏం తక్కువ? ఎందుకు వాళ్ళు చీప్ గా చూస్తావు? బట్టలు నాకు అందరూ సమానమే. లేడీస్ మీద గౌరవం మాకుంది సార్. టెస్ట్ మ్యాచ్ లా సాగదీయకుండా 2020 అంత ఫాస్ట్ గా దాని వికెట్ పడిపోవాలి. లేకపోతే మీరు క్లీన్ బౌల్డ్ అయిపోవడానికి నేను వేరే వాళ్ళకి అడ్వాన్స్ ఇస్తా. మీరు అట్లా డబ్బులు దుబారా చేయకండి. దాన్ని ఫస్ట్ ఓవర్ లోనే అవుట్ చేస్తాను. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఎప్పటికప్పుడు హైలైట్స్ చెప్తాను. హైలైట్స్ ఫ్లాష్ న్యూస్ వద్దు, ఆపరేషన్ అంతా సీక్రెట్ గా జరగాలి. మేము మీతో మాట్లాడాలంటే నేనే మీ టచ్ లో ఉంటా. మరి బ్యాలెన్స్ అమౌంట్? మధ్య 2 గంటలో మీ ముందు ఉంటుంది. ఏంటి పోలీస్ వేనా? నా మీదే డౌటా? గంటకో మాస్క్ తగిలిస్తున్నారు. ఆ టైంలో మాస్క్ మారిస్తే మేము దెబ్బ అయిపోతాం కదా అని. డోంట్ వరీ, నేను మాట అంటే మాటే. బయలుదేరండి, ఫ్లైట్ టైం అవుతుంది. ఇన్నాళ్ళు బూతుల స్వర్గం అంటే పైన ఉంది అనుకున్నాను. కింద ఈ బ్యాంకాక్ లో ఉందా? భూతల స్వర్గం కాదురా, భూతల స్వర్గం. ఏదో ఒకట్లే బాసు. అటు చూడండి, ఎంతమంది రంపావ రోజులు. రారమ్మని పిలుస్తున్నారు. వెళ్ళి హెల్ప్ చేసేద్దాం రండి. డ్యూటీ ఫస్ట్, డ్యూటీ నెక్స్ట్.
విదేశీ వనితలు ఒడి చచ్చి పరిస్తుంటే కాదంటారా? ఇలా వీక్ అయిపోతే ఇండియా వెనకబడిపోయింది అనుకుంటారండి. ఏ విషయంలో వెనకబడ్డా ఈ విషయంలో వెనకబడ్దని వాళ్ళకి తెలుసు. లేకపోతే ఎన్ని ఆపరేషన్లు జరిగిన ఇండియా జనాభా 100 కోట్ల దాడుతుంది. ముందు మర్డర్, తర్వాతే మసాజ్. అయితే రండి వెళ్ళి వేసి వచ్చేద్దాం. ఏంటి ఇది ఫారిన్? ముందు ఎక్కడికి వెళ్ళాలో తెలవాలి. ఆ మాస్క్ కవర్ ఇచ్చాడుగా చూడండి. హోటల్ హనీమూన్. పాప హనీమూన్ లో ఉందన్న. ఈ ఆటో సౌండ్ లేకుండా భలే స్మూత్ గా ఉంది బాస్. వెళ్ళేటప్పుడు అడవిని కొనుకెళ్దాం. మనకు బేరాలు లేనప్పుడు మన స్టాఫ్ ని పెట్టి షేర్ ఆట కింద అతి తిప్పుకోవచ్చు. ముందుకి బిర్యానీకి ఎవరిని అడుక్కోక్కర్లేదు. ఆహా, లాడ్జి అదిరింది. ఇది లాడ్జ్ కాదురా, గాడ్జిల్లా హోటల్. వచ్చేసారా? కరెక్ట్ టైంకి వచ్చేసారు. మేము అంతే టైం బాగా మెయింటైన్ చేస్తాం. ప్రయాణం బాగా జరిగిందా? ఫ్లైట్ ఎగిరేటప్పుడు కొంచెం ఒరిగింది, అయినా బాగా జరిగింది. ఎయిర్ హోస్టెస్ ఎంత బాగున్నారో. హోస్టల్ కాదురా, వేస్ట్. ఎయిర్ హోస్టల్. మైండ్ పని చేయట్లేదు, అందుకే మసాజ్ చేసుకుని వస్తా ఉన్నాను. ఇప్పుడు చూడండి ఇంగ్లీష్ మర్చిపోయాను. ఎక్స్క్యూజ్ మీ, నాకు టైం లేదు. ఓ 10 బాతులు ఇవ్వండి. బాస్, మీరు ఆతుకూరులో బాతులు వ్యాపారం చేసినట్టు వీటికట్ట తెలిసింది? నువ్వు ఎక్కువ చేయకు. బ్యాంకాక్ లో రూపాయల్ని బాత్లు అంటారు. థ్యాంక్స్ దానం నాగేంద్ర గారు. ఎంతైనా దానం చేయడంలో మన తెలుగోడే. చూసారా, మసాజ్ చేయించుకోపోయేసరికి మీకు బ్రెయిన్ తొప్పింది. వాడు 10 అడిగితే మీరు 100 వేశారు. ఓ ఎర్నాబాద్ గుడ్డు, ఆ బొచ్చిగాడు ఎవడనుకుంటున్నావు? మా తెలుసులే, బ్యాంకాక్ లో సెటిల్ అయిన గ్రీన్ కార్డు బెకరు. మరి అదే పాస్కి అస్పాస్కి ఉన్న తేడా. వాడు ముష్టోడు కాదు. మన చంద్రబాబు, నిన్న సచిన్, ఈ రోజు బెగ్గర్. మన వర్క్మ్యాన్షిప్ ని టెస్ట్ చేయడానికి వచ్చాడు. అయితే మాత్రం 100 ఎందుకు వేశారు? దయగల డాన్గా వాడు దృష్టిలో పడితే రేపు సెటిల్మెంట్ దగ్గర ఇంకో 5 ఎక్కువ ఇస్తా. సూపర్ బాస్, మీది మెగా బ్రెయిన్. అందుకే అయ్యాను డాన్. కమాన్. వెల్కమ్ టు హనీమూన్ సార్. ఏమయ్యా, నీ కళ్ళకి మీకు మగా కలిసి అనుమూని చేసుకున్న వాళ్ళ కనిపిస్తున్నావా? అయ్యో, మీరు అపార్థం చేసుకున్నారు. మా హోటల్ టైటిల్ హనీమూన్, అందుకని అలా అన్నాను. అన్నట్టు మీరు తెలుగు వాళ్ళా? అవును. నువ్వు కూడా తెలుగు నేర్చుకున్నావా? నేర్చుకోవటం ఏమిటి, నేను తెలుగు వాడినే. మేడ్ ఇన్ తెనాలి. చెప్పండి ఏం కావాలి? రూమ్. అదృష్టవంతులు, ఒకే ఒకటి ఉంది. ఏంటి, ఇంత పెద్ద హోటల్లో ఒకే రూమ్ ఉందా? ఖాళీగా ఉంది ఒకటి అని. ఓ. ఎక్కడి నుంచి వచ్చారు? ఎయిర్పోర్ట్ నుంచి. ఏ ఊరు నుంచి అని? హైదరాబాద్. ఏ పని మీద వచ్చారు? మర్డర్ చేయడానికి. మా వాడు జోక్ చేస్తున్నాడండి. తెలుస్తూనే ఉందిలేండి. కోడి మద్ర చూస్తే కళ్ళు తిరిగి పడిపోయే బోడి ఫేసుల్లో ఉన్నాయి. మీరు మద్రస్ట్ అంటే ఎవరు నమ్ముతారు? చెప్పండి ఏ పని మీద వచ్చారు? సినిమా తీయాలని, దాని స్క్రిప్ట్ తయారు చేయడానికి వచ్చాం. అవును, నేను ప్రొడ్యూసర్ని, ఈయన డైరెక్టర్. హీరో హీరోయిన్స్ ఎవరు సార్? హీరోయిన్ గా ఇలియానాని బుక్ చేసాం. హీరో మహేష్ బాబా? కాదు, కొత్తవాడిని పెడదాం అనుకుంటున్నాం. వాడు ఎలా ఉండాలి సార్? పిల్ల హైట్ కాబట్టి పిల్లాడు 6 అడుగులు ఉండాలి. 6 అడుగుల. సిక్స్ ప్యాక్లు, రైస్ బ్యాగ్లు లేకుండా నీట్ గా స్మార్ట్ గా ఉండాలి. డైనమిక్ గా ఉండాలి. సార్ హీరో ఫిక్స్. నువ్వెవరా ఫిక్స్ చేయడానికి? మేము ఫిక్స్ చేయాలి. అదే సార్, స్టోరీ పూర్తయ్యేలోపు హీరో ఫిక్స్ అవుతాడని. ఆ స్టోరీ సంగతి తర్వాత, ముందు రూమ్ ఇవ్వు. అలాగే బాబీ. ఇదే సార్ మీ రూము. బాగుంది. ఇండియాలో నా రూమ్ ఉన్నంత బాగాలేదు కానీ మీరు ఇంత అందంగా ఎక్కడ ఇచ్చి వచ్చింది? మడత మంచం మాసిపోయింది ఒకటి తప్ప. వస్తాను సార్. ఓకే. ఓ స్టెప్స్ సపరించు, గొంతు కరకరపోద్ది. వస్తాను సార్. పిలిచినప్పుడు రా, వెళ్ళు. సార్ వెళ్ళొస్తాను సార్. నేనేమన్నా నిన్ను ఆపానా? వెళ్ళు. అలా వెళ్ళమంటే వెళ్ళడు. ఆ. చెయ్యి తడపండి. ఓహో, దానికి మొహటం ఎందుకు? స్ట్రైట్ గా అడగచ్చు కదా. పట్టు. గడిపాను కదా, వెళ్ళు. తడపమంది నీటితో కాదు, నోటితోటి. ఓ టిప్పా. థ్యాంక్ యూ సార్. రూమ్ బాగుంది. వ్యూ కూడా అదిరింది. మనం వచ్చింది మర్డర్ చేయడానికి, వ్యూ చూడటానికి కాదు. కరెక్ట్. అమ్మ ఏ రూమ్ లో ఉందో చూద్దాం. చూడండి. అబ్బా, ఈ మాస్క్ కూడా మనకు మస్కా వేసాడు. దీంట్లో ఒట్టి పేపర్ పెట్టాడు. అది వెనక చూడండి. మీ వెనక కాదు, పేపర్ వెనక. ఓ షిట్. అవును, సిట్టే. ఆ పెట్టమంట కరెక్ట్ గా 3 అంకె మీద వేస్ట్ వచ్చింది. అర్రే, ఉండండి చెప్తాను. ఏం చేసేవరా? షర్టు పెట్టి పిట్ట షిట్టు తుడిచాను. షిట్ కాదురా దరిద్రుడా, రూమ్ నంబర్ తుడిచిపెట్టిపోయింది. అర్రే, సారీ బాస్. ఇప్పుడు ఈ 90 పక్కన నెంబర్ తెలుసుకోవడం ఎలా? ఆడు దగ్గర డబ్బులో బయట ఉన్నాడు కదా, వెళ్ళి అడుగుదాం. ఇదిగో ఇక్కడ ఉన్నాడు. రండి రండి, మీరు ఇచ్చిన 100తోనే ముందు కొడుతున్నా. మీరు కూడా కొడతారా? మేము కొట్టమండి, కానీ మమ్మల్ని మీరు కూడా కొట్టకూడదు.
నేను ఎందుకు కొడతా? చిన్న మిస్టేక్ జరిగింది, పిట్ట రెట్ట వేసింది. పిట్ట రెట్టే వేస్తుంది, పెగ్గే ఇది. అదే మీరు ఓ పజిల్ విప్పాలి. వదిలేంటి? ఏంటో చెప్పండి. ఇప్పుడు ఒక రూమ్ నెంబర్ ఉంది, దాని మీద పిట్ట రెట్ట వేసింది. మొదట 9, 0 ఉన్నాయి, చివర ఏముంటది? రెట్ట ఉంటుంది. ఆ రెట్ట కింద ఉన్న 3వ నెంబర్ ఎంత అని. 1. థ్యాంక్ యూ సార్. పదరా. ఎక్కడికి పదరా? 901 మన రూమ్ నెంబర్. కరెక్టే కదా సార్? ఆ నంబర్ 901 కాదు, వేరే నంబర్ ఉంటుంది, కొంచెం గుర్తు చేసుకుని చెప్పండి సార్. అయితే 902, ఓకే సార్. 903, 904, 905 కూడా కావచ్చు. 906, 907, 908, 909 కూడా కావచ్చుగా. ఇంత వివరంగా తెలిసాక నన్ను ఎందుకు అడగటం? సార్ 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 మొత్తం చెడదొబ్బే కోపం వచ్చిపోతున్నాడు. పోతే పనివ్వండి, మనకు మంచి క్లూ దొరికింది. ఏంటది? మన రూమ్ కాక 90 మీద వచ్చే రూమ్లు ఇంకా 8 ఉన్నాయి. ఆ. అందులో ఏదో ఒక దానిలో దొరకపోదు, మనం నరకపోం. మరి ఆ రూమ్ లోకి వెళ్ళి చూడటం ఎలా? మన బురుడి ఏవిఎస్ గాడు ఉన్నాడు కదా. అయితే పద. ఏమండి, ఆ? మీరు ఇక్కడ ఉన్నారా? అక్కడ వెతుకుతున్నా మీకోసం. ఎక్కడుంటే అక్కడ ఎతకడం ఎందుకు? ఇక్కడ ఉన్నారని తెలియక మీరు అర్జెంటుగా మా స్విమ్మింగ్ పూల్ కి రావాలి. మాకు ఈత రాదు. రమ్మంటుంది ఈత కాదు, మీ ఈతకు ఉపయోగపడేది దొరుకుతుంది, రండి. అదిగో అటు చూడండి. పిట్ట అదిరింది. కానీ రెట్టేసింది. పిట్టారెట్ట ఏంటండి? అంటే మేము సబ్జెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యాం. ఆ. అవును, నువ్వేంటి ఈ హోటల్ బిజినెస్ తో పాటు ఈ సైడ్ బిజినెస్ కూడా చేస్తున్నావా? నేను చూడమంటున్న అమ్మాయిలు కాదు సార్, మరి? ఆ థాయ్ రౌడీల్ని. చూసారా వాళ్ళ కామపు కళ్ళతో ఆ అమ్మాయిని ఎలా సెక్సీగా చూస్తున్నారు? అలా అందాల ఆర్బోసుకు తిరిగితే ఎవరైనా అలాగే చూస్తారు. మనం ఫారిన్ అమ్మాయిలు చూసినట్టు. ఈ అమ్మాయి వేరు, ఆ అమ్మాయి వేరు సార్. తేడా ఏంటి? ఆ అమ్మాయి తెలుగు వనిత, వాళ్ళ వల్ల ఆ అమ్మాయి మానానికి ఏదైనా జరిగితే తన మానం తను పోద్ది. ఓ, ఈ దారుణం నేను చూడలేదు. చూడలేకపోతే ఇటు తిరుగు. జోకులు సార్, ఆ. నా కుక్కర్ కుతకుతలాడిపోతుంది, తట్టుకోలేక మిమ్మల్ని పిలిచా. నువ్వు తట్టుకోలేకపోతే మమ్మల్ని పట్టుకురావడం ఎందుకయ్యా? 4 పీకుతారని. నువ్వే పీకచ్చుగా. నేను లోకల్ సార్, తర్వాత వాళ్ళ మనోభావాలు దెబ్బతున్నాయంటూ నన్ను కుమ్మేస్తాను. మాకు అభినందన సభలు పెడతారా? చూడు, ఇక్కడ మేము సంఘ సేవ చేయడానికి రాలేదు. అలా అంటారేంటి సార్? ఇదే మీ సినిమా అయితే మీ హీరోయిన్ కి ఇలా అన్యాయం జరిగితే హీరో వచ్చి కుమ్ముతా. ఈ యంగ్ అండ్ ఎనర్జెటిక్ కుర్రాడు మీ కథకు 100% హీరోలా సరిపోతాడని నా 16th షేర్ చెప్తోంది. ఫైట్ బాగానే చేశాడు, డాన్స్ ఎలా చేస్తాడో చూడాలి. రండి చూపించమందా? ఆ తర్వాత చూద్దాం గానీ ఆ. ఈలోగా మాకు ఇబ్బంది వచ్చి పడిందా, నువ్వు హెల్ప్ చేయాలి. చెప్పండి సార్, నా హోటల్ రాసేవడం తప్ప మీరు ఏమడిగినా చేస్తాను. మా స్క్రిప్ట్ లో ఒక మేజర్ ప్రాబ్లం వచ్చింది. ఆ. విలన్ క్యారెక్టర్ 902 నుంచి 909 వరకు ఉండే ఒక రూమ్ లో దాక్కున్నాడు. మన స్టోరీ బొంబాయి తాజ్ హోటల్ విధ్వంసం పేస్తున్నా కసపు గాని పట్టుకోవాలా? పలు కనపడేసేవే. నేను చాలా షార్ప్, ఇలా చెప్తే అలా పట్టేస్తాను. తను ఏ రూమ్ లో ఉన్నాడో హీరో తెలుసుకుని పట్టుకోవాలి. ఆ. హీరోలో వెళ్తే దొరికిపోతాడు. ఎలా? సింపుల్, పేరర్ గెటప్లో పెడితే ఆడియన్స్ తెలుస్తుంది కానీ విలన్కి తెలియదు కదా. వావ్, గ్రేట్ ఐడియా. మా సబ్జెక్ట్ గొప్ప టర్నింగ్ పాయింట్ ఇచ్చాం. మా డాడీస్ తో చెప్పి నీకు 100 days ఫంక్షన్ సీల్ ఇప్పిస్తాం. ఇలియానాతో ఇప్పించరా? ఇప్పిస్తాం గానీ ముందు మాకు 2 బ్యారర్ డ్రెస్లు ఇప్పించు, క్యారెక్టర్ స్టడీ చేస్తాం. రియాలిటీ కోసం. బాస్, Yes? ఈ డ్రెస్ మీకు భలే సూట్ అయింది బాస్. డాన్ గా కంటే బేరర్ గానే బాగున్నారు. ఏంటోరా, నా పర్సనాలిటీకి రూమ్ బాయ్ నుంచి కౌబాయ్ దాకా ఏ డ్రెస్ వేసినా సూట్ అయిపోద్దిరా. ఇంకా రెచ్చిపోండి. ఓకే, కమిన్ సార్. వచ్చి సచ్చావుగా. సారీ సార్, డిస్టర్బ్ చేశానా? బెల్లు కొట్టి రావడం డిస్టర్బెన్స్ గాక ఎంకరేజ్మెంట్ అవుద్దా? గత వారం రోజుల నుంచి ట్రై చేస్తుంటే నువ్వు వచ్చే నిప్పుల మీద నీళ్లు పోసావు. ఎందుకు వచ్చా? జ్యూస్ తెచ్చా. నేను ఆర్డర్ ఇవ్వలేదే. కాంప్లిమెంటరీ సార్, స్టామినా పెరుగుద్ది, తాగండి. ఇంకేం తాగి సావమంట? ఆడ పెట్టావు ఇంకేమైనా కావాలా సార్? నువ్వు సార్, వైద్య బాయ్ మీరు బ్యాంకాక్ చూడడానికి వచ్చారా? లే, నిన్ను చూసి పోదామని డైరెక్ట్ గా ఫ్లైట్ లో ఎడుకొచ్చి దిగా. ఎందుకండి మగాళ్ళతో సరసాలాడతారు? మీ జంటను చూస్తుంటే థియేటర్ ముందు భారీ కట్అవుట్స్ లాగా, అమెరికాలో కూలిపోయిన భారీ టవర్స్ లాగా చూడముచ్చటగా ఉంది. షష్టి పూర్తి అయ్యాక కూడా ఇంత రొమాంటిక్ గా ఉన్నారంటే ఎట్టా కనిపిస్తున్నారా నీకు? పుణ్యక్షేత్రాలు అవి చూస్తే ఇక్కడ ఆగారేమో అనిపిస్తోంది. నీ తల్లి, మేము వచ్చింది హనీమూన్ కి బే. హనీమూన్ కా? ఒక్క క్షణం. ఇలాంటి హారిబుల్ న్యూస్లు సడన్ గా చెప్పొద్దు మేడం. ఈ వయసులో హనీమూన్ కి వయసుతో పనే ఉందిరా. నువ్వు ఆవేశపడకమ్మి. రై, నువ్వు పోతావా? దీని చేతిలో పోతావా? వద్దు, నేనే పోతాను. వరదలో కొట్టుకుపోయిన లవర్ బురదలో దొరికినట్ట డాన్స్ ఏంట్రా? దొరికేసింది పిల్ల, దొరికేసింది. మనం పిల్ల దొరికితే పెళ్లి చేసుకోవడానికి రాలేదు. దొరికింది పెళ్లి చేసుకోవాల్సిన పిల్ల కాదు, మనం లేపేయాల్సిన పిల్ల. ఆ, నీకు దొరికిందా? అవును బాస్. ఎక్కడ? 903లో. ఈజిప్ట్ మమ్మీ రిటర్న్స్. ఎవడ్రా నువ్వు? రూమ్ బాయ్ సార్. రూమ్ బాయ్ అయితే లైఫ్ బాయ్ అయితే ఎందుకు వచ్చావు? కమన్ చెప్పు చెప్పు చెప్పు. ఆ క్యాండిడేట్ జగన్మోహన్ గెటప్ లో చూసి లాక్ కొట్టానంటే హెడ్ లైట్ పగిలిపోతుంది. క్యాండిడేట్ ఎవర్రా? ఈమె మా ఓనర్. సారీ, మై వైఫ్, నా డ్రీమ్ గర్ల్.
ఏమి జీవిత అనిత కరెక్ట్ చెప్పానా? వీడు మీ మొగుడా? ఒరేయ్ అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను లేపుకొచ్చాను అనుకుంటున్నావా? అయ్యో పీతు. పోనీలే డార్లింగ్, ఫేషియల్లో ఉండేసరికి ఒరిజినల్ గ్లామర్ ఊహించలేకపోయాడు. తుడిచి చూపిస్తే తెలుస్తుంది నా అసలందం. టైర్ బరెస్ట్ అయినట్టుగా మళ్ళీ ఎందుకు వచ్చావురా? మీ ఓనర్ చూసి సారీ మీ వైఫ్ చూసి సూపర్ గా ఉన్నారు మేడం. థ్యాంక్ యూ. చిలకలా ఉన్నా మీకు ఈ ఎలగడ ఎక్కడ దొరికాడు మేడం? ఒరేయ్, నిజాలు మాట్లాడితే గేర్రాడు విరిచేస్తాడు. వేరేలా ఉండు. గెట్ అవుట్. ఆవిడికి 35, ఆడికి 25. అంటే వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలి కాదా? పంతులు సాక్షిగా, బ్యాండ్ మేళం సాక్షిగా కాదు. అంత గ్యారంటీ కార్డు ఎలా ఇవ్వగలవు? అసలు ఆవిడ ఎవరు అనుకుంటున్నారు? అవును హాయ్. బంజారా హిల్స్ లో బాగా బలిసిన ఒక మనీ ప్లాంట్. అంటే ఇప్పుడు మనం బ్యాంకాక్ నుంచి బంజారా హిల్స్కి వెళ్ళాలన్నమాట. Yes. స్వీటీ, నేను ఫ్యాక్టరీకి వెళ్ళొస్తా. ఆగండి, ఏ కారులో వెళ్తున్నారు? బెంజ్. బెంజ్ నాకు కావాలి, మీరు కరోలో తీసుకెళ్ళండి. సర్లే శివారెడ్డి, కార్తీ. మళ్ళీ ఆగండి, బా మళ్ళీ ఏమైందే? శివన్ నాకు వదిలేసి హరిని తీసుకెళ్ళండి. శివ శివ, నీకు ఎప్పుడు శివాయ కావాలా? అవును. సార్ని ఎన్నాళ్ళు ఇలా బురుడి కొట్టిస్తారు? ఏదో ఒక రోజు మన విషయం లీక్ అయిపోద్ది, ఆ తర్వాత రౌడీలు పెట్టి నన్ను లేపించేస్తారు. నేనున్నానుగా, నీకెందుకు భయం? మీరుంటారు, నేనుండాలిగా. అయితే ఓ పని చేద్దాం, ఏ బ్యాంకు జంప్ అయిపోదాం. అక్కడికి వెళ్ళాలంటే బోల్డ్ ఖర్చు అవుతుంది. ఇంట్లో గోల్డ్ క్యాష్ చాలా ఉంది, అవి తీసుకుని పారిపోదాం. ఏమంటావ్? చలో చలో. అలా వాళ్ళిద్దరూ అక్కడ లేచిపోయి ఇక్కడ వాలిపోయారు. ఇది తెలుసుకున్న దాసు పగతో రగిలిపోయి పెళ్ళాన్ని లేపేయమని మనకు కాంట్రాక్ట్ ఇచ్చాడు. బాగుంది. థ్యాంక్ యూ బాస్. క్రియేషన్ ఓనా, ఏ సినిమాలోంచి అయినా లోనా? చచ్చా, నిజం బాస్. No. మనం చంపాల్సింది 902లో గున్న ఏనుగుల జంటలో ఉన్న ఆడ ఏనుగుని. కొంచెం క్లారిటీ ఇవ్వరా? ఈ రూములో అయినా మనం చంపాల్సిన శాలిటీ దొరకాలని దేవుడికి దండం పెట్టుకోరా. ఓసారి ఇది పట్టుకోండి. ఎందుకు? ఏంట్రా దేవుడికి పెట్టమంటే నాకు పెట్టేవేంటి? నాకు మీకంటే గాడ్ ఫాదర్ ఎవరున్నారు బాస్? కట్ చేసేవరా, వచ్చే అమౌంట్లో సగం నీకే. ఓరి నా బురుడి, నువ్వు ఈ మాట అంటావని నేను ఎత్తిన తైసి పెట్టింది. థ్యాంక్ యూ బాస్. నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళు, నేను ఈ రూమ్లోకి వెళ్తా. ఓకే. మౌ ఆ. ఇట్టు ఆ. తలుపు తీసుకుందేంటి? నేను మగాడినే. నేను ఆడదాన్ని. నేను బేరర్ని. అయితే ఎల్లో గ్లాసుడు దేశం పట్టరా. నాకు కూడా. నేను తెమ్మన్నది నీకే. నీతో హనీమూన్ చేసుకునే కంటే చచ్చి వచ్చే జన్మలో ఏ దున్నపోతున్న పెళ్లి చేసుకోవడం బెటర్. నీలాంటి ఎర్ర గేదెకి దొన్నపోతే కరెక్టే. నన్ను గేదంటావా? నిన్నే, ఈయన కాదు. యూ. నన్నే కొడతావా? కొట్టేంది నన్ను సార్. కొట్టాలనుకుంది నన్ను కదా. వచ్చాయి, నీ వల్ల నా శీలం అయిపోయింది కదే. నీ వల్ల నా జీవితమే నాశనం అయిపోయింది కదరా. రానా, చంపేస్తానే. నేను నిన్ను చంపేస్తాను. చంపవే, చూస్తాను. చంపుతావా? చంపరా? చంపు. నువ్వు ఇంత ఖర్చు కట్టలని అనుకోలేదే. పడు. చావు. నో డౌట్ మన క్యాండిడేట్ ఇదే. త్వరగా రా. వస్తున్నా. ఏంటింత లేటు? రా. ఎవరిని? నిన్నే రమ్మంటే రావే. నువ్వు రాకపోతే నేనే వస్తాను. ఏమైంది డార్లింగ్? పట్టుకుంది సార్. ఆవిడ నిన్నేమైనా చేశాడా? ఆవిడ చెప్పింది. మొగుడు పిల్లలన్నాక ఏదో ఒకటి చేసుకుంటారు. అయినా నువ్వెవరు రా? మా బాతులతో నువ్వేం చేస్తున్నావు? నేను నీ మొగుడినే, వీడు రూమ్ బాయ్. ఏం కాదు, వీడే నా డ్రీమ్ బాయ్, నా హస్బెండ్ బాయ్. నా పని అయిపోయింది, వస్తాను. ఇందాక నేను డాన్స్ చేశానని ఇప్పుడు మీరు కాపీ కొడుతున్నారా? కాపీ కొట్టడం కాదురా, ఆనందంతో మందు కొట్టాలని ఉంది. మన క్యాండిడేట్ దొరికేసింది. నిజంగా మీరు గ్రేట్ బాస్. నేను చెప్పకూడదని తెలుసుకున్నారు. నేను చూసిన మా గురించి నువ్వు నాకు ఎలా చెప్తావు? మీరు చూసారా? అవును, మనం చంపాల్సిన అమ్మాయి 904లో ఉంది. దాని మొగుడే కాలయముడు. బిగినింగ్ నుంచి చెప్తాను కానీ నీకు అర్థం కాదు. అదొక ఖరీదైన సంసార సుఖానికి పనికిరారంటేనే కోర్టు విడాకులిస్తుంది. అలాగా అయితే నా ఒంట్లో కరెంటే కాదు, కొవ్వొత్తి కూడా లేదని చెప్తే కానీ పద. అలా హనీమూన్కి వచ్చిన ఆ జంట క్షణికావేశంలో ఒకటయ్యారు. తర్వాత రియలైజ్ అయ్యి వేరావేశంలో తిట్టుకున్నారు. కంట్రోల్ తప్పి అలా ఎలా కమిట్ అవుతారండి? అతనికి ఇష్టం లేదు కదా. నీకు గుప్త జ్ఞానం తక్కువ. అగ్గిపుల్ల వచ్చి పెట్రోల్ మీద పడ్డా, పెట్రోల్ అగ్గిపుల్ల మీద పడ్డా పుట్టేది నిప్పే, జరిగేది తప్పే. అయితే కమిట్ అయినోడు ఎంచక్క కంటిన్యూ అయిపోవచ్చుగా. వాడు మహేష్ బాబు లాంటాడు. ఒకసారి కమిట్ అయితే వాడి మాట వాడే వినడు. పర్మనెంట్ పెళ్ళాన్ని అయిపోవాలనుకున్న ఆమె కుట్రార్థమై మర్డర్ శరణం అని మన దగ్గరికి వచ్చాడు. ఏమో, నాకైతే ఆ 905లో ఉన్న లేడీ గదినియే మన క్యాండిడేట్ అనిపిస్తుంది. లేడీ గదినియా? అవును, ఆ అమ్మాయి ఒక్క మొగుడిని తప్ప మిగిలిన మగాళ్ళందరినీ మొగుడే అనుకుంటుంది. సాటి మగాళ్ళ నుంచి భార్యను కాపాడుకోలేక, నేనే నీ మొగుడిని బట్టలు చూపించలేక పెళ్ళాన్ని లేపేయమని మీడియేటర్ ద్వారా మనల్ని ఫిక్స్ చేశాడు. ఏం ఫిక్స్ చేయడమో ఏంటో. సింగిల్ మర్డర్ కోసం 4 పోటీ పడుతున్నారు. రాజేష్ లేపేద్దామా? ఇంకో 4 గంటలు ఉన్నాయి కదా, వాళ్ళని కూడా ఫిల్టర్ చేసి ఆ స్టార్ మహిళ ఎవరో డిసైడ్ చేద్దాం. ఓరి నా బురిడి,
నేను చెప్పేది కూడా నీ గురించే. నిజమా? మీ బాబు మీద ఒట్టు. థ్యాంక్ యూ. చూసారా సార్ మీ హీరో పెర్ఫార్మెన్స్? ఏంటి అది పెర్ఫార్మెన్సా? అవును సార్, లవ్ సీను. నేను నిజం అనుకుంటున్నానయ్యా. చూసారా డైరెక్టర్ అయింది కూడా ఏది నటనో ఏది నిజమో తెలుసుకోలేకపోయారు. మా ప్రాణాలు తీస్తున్నావు కదరా. అసలు ఎవడి నా కొడుకు? నా కొడుకు. నీ కొడుకా? అవును సార్, ఏదో మీ పుణ్యమాని వాడు హీరో అయితే డేట్లు రేట్లు చూసుకుంటూ ప్రొడ్యూసర్స్ తో ఆడుకుంటూ క్యారవాన్ లో ప్యాక్ ఆడుకుంటా. ఓకే, హీరోని చేస్తాం. పెట్టుబడి ఎంత పెడతావు? ఏంటి డబ్బులుకా? మరి ఫ్రీగా అయితే ఆంధ్రాలో 6 కోట్ల మంది రెడీగా ఉన్నారు. ఎంత ఇస్తావో ఆలోచించుకుని చెప్పు. అంతవరకు టీవీలో యాడ్లాగా మధ్య మధ్యలో వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. వీళ్ళెవరో తలుపులంతా బాగాలాగా తెరిచిపెట్టారు. ఎవరు నువ్వు? బాయ్ని. 10-12 ఏళ్ళ వాళ్ళని బాయ్ అంటారు. నువ్వు 50+ ఉన్నా. నువ్వు బాయ్ ఏంటి? బాబాయ్ అవుతావు కానీ. నేను అన్నది ఆ బాయ్ కాదు, రూమ్ బాయ్ని. అయితే మాత్రం తలుపు కొట్టి రావాలని తెలీదా? వేస్తే కొట్టేవాడిని, బార్లా తీస్తే ఎక్కడ వచ్చేస్తావా? ఈ హోటల్ మెయింటెనెన్స్ బాలేదు. నేను చెక్అవుట్ చేసిన. మీ ఓన్ కని పిలువు. బాబా అంత మాట అనకండి. ఏదో పట్టుకూటి కోసం పనిచేయడానికి వచ్చిన పొట్టి అదవని. నన్ను అంటున్నావా? నిన్ను అనుకుంటున్నావా? మీకు కావాల్సింది తీసుకోండి. అవును, నాకు డౌట్ బాబు. రూమ్ లో మీ ఇద్దరే ఉన్నారు కదా, సీక్రెట్ మామూలుగానే చెప్పుకోవచ్చు కదా. కుర్చీ ఎక్కి మంచం ఎక్కి చంకెక్కి అలా అక్క చెవులో చెప్పాలా? అక్క అక్క ఎవరు? బోనసాయ మొక్క పక్కన తాడి చెట్టు లెక్క ఉంది అక్కేగా. నీకా? నీకు కాదు మరి చెక్క. మేమిద్దరం ముగ్గురు పెళ్ళాం. ఎవడి దేవదాసు సాయి శక్తులా తగ్గుతున్నాడు? ఏంటి సార్ ఇది? చెయ్యి నొప్పి పెట్టాలా తలుపు కొడుతుంటే కమ్మిన అనకుండా దర్జా కూర్చొని తగ్గుతున్నారు. తిప్పిస్తాడేమో. చూడమ్మా, పిల్లల్ని కూడా చూడకుండా మీ డాడీ ఎలా కొట్టాడో. ఏంటి సార్ ఇది? మీరు అనుకుంటే మీ అమ్మగారు కూడా కొడుతున్నారు. నాయనోయ్, నేను మీకు ఫుట్బాల్ లా కనిపిస్తున్నానా? ఎడాపెడ వాయిస్తున్నారు. అబ్బో, బ్యాంకాకు భద్రైడెడ్ తగ్గుతున్నాడు. పాప మీ డాడీ రక్తం కలుగుతాడేమో. బకెట్ అనేది తెచ్చిపెట్టమ్మా. డాడీ మీ తాతగారా? మళ్ళీ ఆ కోతకొస్తే చస్తాం. ఆయన మా ఆయన. ఆయన మీ ఆయన? ముసలోడి దసరా సంక్రాంతి దీపావళి పండుగ లాగా ఆయన వయసు ఏంటి, మీ వయసు ఏంటి? ఆంధ్రాలో మీకు యంగ్ హస్బెండ్ దొరకలేదా? ఈ స్పైన్ ఫ్లూ కట్టుకున్నారు. వీడు అన్ని పనులు దగ్గుతూనే చేసేట్టున్నాడు. కోరిడి అబ్బా, లేవడానికి కూడా లిఫ్ట్ అడుగుతున్నాడు. వీడితో చేయాలా కలిపామమ్మా? హలో బాస్, ఎంతసేపు అయింది వచ్చి పడి? జస్ట్ ఇప్పుడే పొట్టాడైనా గట్టిగా తన్నాడు రా. మీరు అదృష్టవంతులు, మిమ్మల్ని ఒక్కడే. నన్ను ఇద్దరు. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదురా. లేట్ ఎందుకు, లోపల ఎపిసోడ్ ఓపెన్ చేయి. లేచే ఓపిక లేదు, జారబడి నేస్తాను. ఆలీగాడు జ్యోత్స్నతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసి కోటితో ఫ్లైట్ ఎక్కేశాడు. దాంతో కడుపు మండిన మహమ్మద్ కొండవలస ఆ పిల్లల్ని లేపేయమని మనల్ని పంపాడు. ఏమండి, నేను ఎంత మీ అసిస్టెంట్ అయితే మాత్రం మరీ అంత బురుడిలా కనిపిస్తున్నానా? ఏ మోసం చేసి జెండా ఎత్తింది ఆలిగాడు. లేపితే ఆని లేపమంటాడు కానీ జ్యోత్స్నాన్ని ఎందుకు లేపంటాడు? అదే మరి ట్విస్ట్. ఆలీగాడు ఎవరనుకుంటున్నావు? ఎవరు? మహమ్మద్ కొండవలస కొడుకు. దానివల్ల కోటి పోయింది, కొడుకు పోయాడు. అందుకే ఈ మర్డర్ ఎఫెక్ట్. 909 సంగతి ఏంటి? ఆ రూమ్ లో ముగ్గురు అంటున్నారు. జీవాకి సన రెండోది, సనక జీవ రెండోవాడు. అంటే వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలి కదా? కాదు. కాస్త అర్థమయ్యేది చెప్పరా. 1 వీక్ బ్యాక్ రోడ్ నెంబర్ 2లో జీవా వైపు కారు వేసుకొని వస్తుంది. ఆపోజిట్ యాంగిల్లో సన భర్త కారు వస్తుంది. 2 కార్లు విపరీతమైన స్పీడ్ లో వస్తున్నాయి. ఏమైంది? ఆ 2 కార్లు గుద్దుకున్నాయి. ఓ యాక్సిడెంట్ అన్నమాట. అవును. ఆ యాక్సిడెంట్ లో జీవా భార్య సన భర్త ఇద్దరు పోయారు. వాళ్ళిద్దరు చావే వీళ్ళిద్దరి హనీమూన్కి దారి తీసింది. ఏడ్చినట్టుంది. వాళ్ళిద్దరూ చేస్తే వీళ్ళిద్దరు హనీమూన్కి రావటం. అది ఇంకో ట్విస్ట్. యాక్సిడెంట్ అయిన 2వ రోజు జీవా సన ఇంటికి వెళ్ళాడు. నష్టపరిహారానికా? చెప్తే బాగుంది, చూడండి. ఏమండి ఏమండి? అమ్మగారు లేరండి. ఎక్కడికి వెళ్ళారు? తెలీదమ్మా. ఫోన్ నంబర్ ఇస్తావా? హలో, నేను సనానండి. ఎక్కడున్నారు మీరిప్పుడు? మీ ఇంటి దగ్గర. మా ఇంటికి ఎందుకు వెళ్ళాడు? వాళ్ళ ఆవిడ చావుకు కారణం మా ఆయనని నన్ను చంపడానికా? మీరెక్కడున్నారు? మీ ఇంటికి వచ్చాను. మా ఇంటికి ఎందుకు వెళ్ళింది? మా ఆవిడ దెబ్బకి
తన జీవితం దెబ్బైపోయిందని నన్ను వేసేద్దామని వెళ్ళిందా? మిమ్మల్ని కలవాలి. నమస్తే. నమస్కారం. కుదిరితే ప్లేట్ బాగుండా, వీలైతే 4 మాటలు. చెప్పండి. బాబు 2 ప్లేట్ బాగుండా. ఇక్కడ బోండాలు కొబ్బరి బోండాలు ఉండవు. అయితే 2 కాఫీ చెప్పు. చెప్పండి. చెప్పారుగా. కాఫీ కాదు, మా ఇంటికి ఎందుకు వెళ్ళారు? సారీ. అంటే చెప్పరా? అలా అని కాదు, ఆ, మీకు సారీ చెప్తున్నాను. ఎందుకు? మీ భార్య చనిపోవడానికి కారణం మా ఆయన. ఆ రోజు ఆయన డ్రగ్స్ తీసుకొని డ్రైవింగ్ చేయటం వల్లే ఆ యాక్సిడెంట్ జరిగింది. లేదండి, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, 2 కాళ్ళు గుద్దుకుంటేనే యాక్సిడెంట్. ఆ రోజు మా ఆవిడ తాగి ఉంది. ఆవిడ తాగుతారా? తాగుతారా ఏంటి, పీకుతారు. అప్పటికే 2 ఫుల్లులు పీకి 3వ ఫుల్ కొనుక్కోవడం కోసం కారు వేసుకుని వెళ్ళింది. మా ఆయన అంతే, డ్రగ్స్ వద్దండి అని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. టైం బ్యాడ్. వాళ్ళు జంటగా వెళ్ళిపోయారు, మనం ఒంటరిగా మిగిలిపోయాం. అవును, తోడు లేని జీవితం ఎంత నరకమో ఈ 3 రోజుల్లోనే తెలిసొచ్చింది. సో సాడ్. బాధపడకండి. లేట్ అయింది, నేను ఇక బయలుదేరుతాను. రేపు మళ్ళీ ఎక్కడ కలుద్దాం? దేనికి? జరిగిన దాని గురించి కొంచెం బాధపడి ఒకరినొకరు ఓదార్చుకుందాం. అయితే సినీమాక్స్ లో సెకండ్ షో చూసి అట్నుంచటు ట్యాంక్ బండ్కి వెళ్దాం. మంచి స్పాట్. అక్కడైతే ఫీల్ అవ్వడానికి, ఓదార్చుకోవడానికి చాలా బాగుంటుంది. బాయ్ బాయ్. అలా 4వ రోజు పబ్బులో, 5వ రోజు ఊరి చివరి రిసార్ట్లో, ఆ తర్వాత వాళ్ళ బెడ్రూమ్లోనే కలుసుకొని తెగ ఫీల్ అయిపోయారు. 7వ రోజు నువ్వు అలా గడ్డి పీక్కుంటూ, నేను నా గోల్డ్ కొరుక్కుంటూ ఎన్ని రోజులు బ్రతకాలి? నో, ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దాం అనుకుంటున్నారు? నీకు తోడు లేదు, నాకు నీడా లేదు. మనిద్దరం ఒకరికొకరు తోడు నీడ అయితే ఎలా ఉంటుంది? అంటే పెళ్లి చేసుకుందామని. మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి. అది కాదు, వాళ్ళు పోయి వారం రోజులే అయింది. పెద్ద దినానికి చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారు. బాగా ఆలోచించారు. అప్పుడే మనం పెళ్లి చేసుకుంటే ఖర్చులో ఖర్చు, వాళ్ళకి ఛార్జీలు కలిసి వస్తాయి. నా ఉద్దేశం అది కాదు. ఆ, వాళ్ళేమో మనుషులు పోయారని ఏడుస్తూ వస్తారు. మన పెళ్లి విషయం తెలిస్తే రెండోసారి ఇంకా గట్టిగా ఏడుస్తారేమోనని. అయితే ఓ పని చేద్దాం, టైం వేస్ట్ చేయకుండా కొన్నాళ్ళ పాటు సహజీవనం సాగిద్దాం. యు మీన్ డైటింగ్? నో నో నో, డైటింగ్ కాదు, డేటింగ్. అదే అదే. ఆ తరువాత తీరుబడిగా పెళ్లి చేసుకుందాం. అలా ఫిక్స్ అయిన సెకండ్ హ్యాండ్ గాళ్ళు ఈ హనీమూన్ హోటల్కి వచ్చి సెటిల్ అయ్యారు. సహజీవనానికి వచ్చినోడు దాన్ని ఎందుకు చంపాలనుకుంటాడు? ఈ 4 రోజుల్లోనే వాడి మోజు తీరిపోయింది. ఆ ఆంటీని పెళ్లి చేసుకోవడం వాడికి ఇష్టం లేదు. వేరే అమ్మాయిని చేసుకుంటే ఆంటీ ఒప్పుకోదు. అందుకే ప్లాన్ వేసి మనల్ని పురమాయించాడు. రీజన్ స్ట్రాంగ్గా లేదు. ఎవరి రీజన్స్ వాడికి ఉంటాయండి. ఓకే, 8 రీజన్స్ రీజనబుల్గానే ఉన్నాయి. మరి మన చేతుల్లో చావబోయే శాలిటీ ఎవరై ఉంటారు? ఇక్కడ చచ్చేది బెగ్గరగాడు. బాస్ అడుగు, అక్కడ ఉన్నాడు. నువ్వు అట్టించరా, నేను ఎక్కించావు. అలాగే మీరు చూసేసారా? చూసాం కాబట్టి పట్టుకున్నాం. మర్డర్ చేయలేదుగా? లేదు, మిస్ అయింది. అందుకే నన్ను వదిలేయండి. అమ్మా, దొరక దొరికావు, నిన్ను వదులుతావా? కాళ్ళు పట్టుకుంటా. ఏ రూమో చెప్పండి సార్. రూమ్ ఏంటి? ఇంకా నటించకండి సార్. ఏంటండి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఏంటి ఆ బెక్కర్ గారు లెగ్ పీస్ పట్టుకున్నారు? అవును, 5-6 ఏళ్ళ నుంచి ఎక్కడే అడుక్కున్నాడు. అడుక్కునేవాడైతే మేము హోటల్కి రాగానే వచ్చారా, ప్రయాణం బాగా జరిగిందా అని తెలిసిన వాళ్ళే అడిగాడు. మిమ్మల్నే కాదు, బ్యాంకాక్ తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా వాడు అలాగే ప్రకటిస్తాడు. దేనికి? ముష్టి కోసం. అంటే వీడు ఎన్ఆర్ఐ ముసుకోడు అనమాట. రేయ్, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి బురిడీలు చేసావు కదా. నేను ఫిక్స్ అయిపోయా. దేనికి? మా వాడిని హీరోగా పెడితే మీకు ₹1,00,000 ఇస్తాను. చెత్తవా? ఎక్కువ అని తెలుసు, అయినా పర్లేదు తీసుకోండి. ఎక్కువేంట్రా, నువ్వు ఇచ్చే 1,00,000కి హీరోయిన్ అమ్మతిన చిల్లి చికెన్ కూడా రాదు. కోట్ అయితే కనపడు. కోట్యా? అది డైరెక్టర్ పేమెంట్, ప్రొడ్యూసర్ నాకు కోటి. హలో, వణక్కం. చూడకుండా ఎవడు వదులుతాడా? ఎవడు నువ్వు? నేనే. ఫోన్ లో వినిపిస్తుంది, కనిపించదు. నేనే అంటే ఎవరు? ఈ భాష ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. అసలు ఏం చెప్పి తెచ్చావు కనుక 100 సార్లు చెప్పావు అనుకోవడానికి? ఇంకో మాట చెప్పు. రజనీకాంత్. సార్ మీరా? మీరు ఒక్కసారి ఫోన్ చేస్తే మేము 100 సార్లు చేస్తాం సార్. వెలుగుపడి ఇంతవరకు వచ్చింది. సచిన్ చంద్రబాబు గారా?
ఫినిషింగ్ స్టేజ్కి వచ్చేసింది సార్. దేవుడు శాసిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు. లేట్ చేశారు, లేటెస్ట్ గా చేస్తారు. మా ఇంటి కట్ చేసాడు. ఆ నంబర్ డిస్ప్లే అయితే అవదు. ఈసారి ఫోన్ చేస్తే సోచ్ చెప్పకుండా డైరెక్ట్ గా రూమ్ నెంబర్ అడగండి. అడగండి అడగండి. సార్ ఆ రూమ్ నెంబర్ ఎంత? రూమ్ నెంబర్ ఏంటి? అదే ఆ అమ్మాయి నా రూమ్ నెంబర్. రూము అమ్మాయి ఏంటయ్యా? నేను బ్రోకర్ని కాదు, లాయర్ని. ఓ ఈసారి లాయర్లా మాట్లాడుతున్నారా? లాయర్లా మాట్లాడటం ఏంటి? నేను లాయర్ విశ్వనాథాన్ని. ఓ మీరా? మేము ఇంకా మర్డర్ చేయలేదు, అరెస్ట్ అవ్వలేదు. జైలుకి వెళ్లకుండా బెయిల్ ఏంటి? మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. నేను చెప్పేది వినండి. చెప్పండి. 10 రోజుల క్రితం మీ డెన్ పక్కనున్న తులసిమ్మ అనే ఆవిడ్ని హాస్పిటల్లో జాయిన్ చేశారా? అవును. పాపం చికెన్ గున్యా వచ్చి చికెన్ బిర్యానీ కూడా తినలేక బాధపడుతుంటే ఎవరు లేని అనాథ కదా అని తీసుకెళ్లి జాయిన్ చేశా. కొంప తీసి బిల్లు కట్టకుండా వెళ్ళిపోయిందా ఏంటి? 3 రోజుల క్రితం చచ్చిపోయింది. అయితే ఆ నేరం మా మీదకి వస్తుందా? కాదు, ఆవిడ చచ్చిపోతూ తన పేరు మీద ఉన్న 4 కోట్ల ఆస్తిని మీ పేరును రాసి చచ్చిపోయింది. భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజం చెప్పండి సార్. లా బుక్స్ మీద కూడా ప్రమాణం చేసి నిజమే చెప్తున్నా. ఆ డాక్యుమెంట్స్ మీకు ఇద్దామని డన్నుకొస్తే అవుట్ ఆఫ్ స్టేషన్ అన్నారు మీ వాడు. సార్ మేము 2 రోజుల్లో వచ్చేస్తాం. ఆస్తిని కాపాడండి సార్. ఎందుకు భయం? నేనున్నాగా. మీరున్నారనే భయం. మేము వచ్చేదాకా మీ పేరును రాసుకోకుండా ఉండండి. అలాగే, రాగానే కలవండి. ఓకే సార్. ఏమైంది? మనం హాస్పిటల్లో జాయిన్ చేసిన ముసలి చచ్చిపోయిందంట. పోతే ఫీల్ అవ్వాలి కానీ గంతులేస్తారేంటి? ఆ అమృతమాత ఊరికే పోలేదురా. పోతూ పోతూ మనకి 4 కోట్ల ఆస్తి రాసిపోయిందంట. అయ్యో బాబోయ్, ఎంత గుడ్డి చెప్పారండి. ఈ మాట కూడా చేస్తే ఇంకో 20 లక్షలు, మొత్తం 4 కోట్ల 20 లక్షలు. వద్దురా, మనం ఈ మర్డర్ చేయొద్దు. ఏం బాస్? ఆ ముసలావిడ మనల్ని అంత అభిమానించిందంటే అది మన గొప్పతనం కాదు, మనం చేసిన మంచి గొప్పతనం. చిన్న సాయం చేసినందుకే మనకింత ఆస్తి దక్కింది. అలాంటిదో ఆడదాన్ని చంపి ఆ పాపాన్ని మూటకట్టుకోవద్దు. మనం ఇప్పుడు డబ్బు కకృతి పడక్కర్లేదు. వాడు 5 లక్షలు, వాడు మొహాన్ కూడా. అది సరే, ఆ అమ్మాయిని మనం చంపకపోయినా వాడు వేరే వాళ్ళతో చంపిస్తారు కదా. మనం కాపాడదాం. తను ఎవరో మనకు తెలియదుగా. ఆ 8 మందిలో ఒకళ్ళని తెలుసు కదా. మొత్తం అందరికీ విషయం చెప్పేద్దాం. మీకు బ్రెయిన్ తప్పింది. చంపమన్న మొగుడే పక్కన ఉంటే ఎలా చెప్తామని. అయితే ఒక పని చేద్దాం. మందు పార్టీ పేరుతో మగాళ్ళందరినీ నువ్వు సెపరేట్ చెయ్యి. చీరల పార్టీ పేరుతో ఆడాళ్ళందరినీ నేను ఆపరేట్ చేస్తా. ఓకే బాస్. దేనికి మందు పార్టీ? మా స్టోరీ కంప్లీట్ అయిన శుభ సందర్భంలో 902 నుంచి 909 రూముల్లో ఉండే పోతురాజులందరికీ పార్టీ ఇద్దామని. ప్రత్యేకంగా వాళ్ళకే ఎందుకు? మా కథలో క్యారెక్టర్స్ గా మాకు కోఆపరేట్ చేశారు కదా, అందుకని. గుడ్. అయితే అందరికీ చెప్తాను. బై నేను కూడా బాగా కోఆపరేట్ చేశాను కదా, నేను రావద్దాం. భలేవరే, హీరో ఫాదరు మీరు రాబోతే ఎలాగా? బారు మీదే పిల్లు మీదే. హాంకాంగ్, కోకలోయ్, సింగపూర్, రవికలోయ్, చైనా, మలేషియా, చీరలో ఒక చీర కొంటే 10 చీరలు ఫ్రీ, 10 కొంటే 100 ఫ్రీ. లాట్లుగా బోట్లు వచ్చాయి. రండి చూపిస్తా. కోకలు చూపించబడి కాకమ్మ కబుర్లు చెప్తామండి. మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది కోకలు చూపించడానికి కాదు. మరి రేట్ చేయడానికా? రేపా? నేనా? మీలో ఎవరైనా సోలోగా వచ్చినా కూడా డీల్ చేయలేను. అలాంటిది గ్రూప్ గా తీసుకొచ్చి ఆ పని చేయడానికి నాది గుండా సముద్రమా? మరెందుకు పిలిచావు? నాకు తెలిసిన ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారం మీలో ఒకరు మీ భర్త చేతిలో మర్డర్ కాబోతున్నారు. కసాయి వాడిని గొర్రె, బర్రె, కోడి, మేకా నమ్మినట్టు మీరందరూ ఒక కిల్లర్ని నమ్మి హనీమూన్కి వచ్చారు. మీకు ఇది తీర ప్రాంతం వాళ్ళకి సునామీ హెచ్చరిక లాంటిది. ఈ రోజు నుంచి మీరు వాళ్ళని మొగుళ్ళుగా చూడొద్దు, ఎముళ్ళుగా చూడండి. పతియే ప్రత్యక్ష మరణం అని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. జై లేడీస్, జై లేడీస్. హలో, వదలకపోతే గట్టిగా పట్టుకో. ఎవడు వదలమన్నాడు నిన్ను? బాస్ ఆడే ఉంటాడు. కరెక్టే, డీల్ క్యాన్సిల్ అని చెప్పేద్దాం. రూమ్ నెంబర్ అడగండి, సిస్టర్ ని సేవ్ చేద్దాం. గుడ్ ఐడియా. చెప్పండి సోను సూద్ గారు. చెప్పాల్సింది నువ్వు బొమ్మాలి. పని అయ్యిందా లేదా? అవడానికి ఆ అమ్మాయి ఉన్న రూమ్ నెంబర్ తెలియట్లేదు. ఈ చేసమ్మా క్లియర్ గా రాసిచ్చాను కదరా. బై మిస్టేక్ దాని మీద పెట్ట స్టూల్స్కి వెళ్ళింది, నెంబర్ చెరిగిపోయింది. రూమ్ నెంబర్ 901. థ్యాంక్ యూ సార్. రూమ్ నెంబర్ 901 అంట. పద. ఎక్కడికి పద? మనం ఉన్నది ఆ రూమ్ లోనే. అవును కదా, మనం ఉన్న రూమ్ మనకే చెప్పాడేంటి? అంటే మనం రాకముందు ఆ రూమ్ లో ఎవరో ఉండుంటారు. ఓ అమ్మాయి ఉండేది, మీరు దిగే ముందే రూమ్ మారి వేరే రూమ్ షిఫ్ట్ అయింది. ఎవరా అమ్మాయి? దేనికి? అంటే మా సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఉంది, చేస్తామని. ఆ అమ్మాయిది ఐటమ్ సాంగ్ రేంజ్ కాదు, హీరోయిన్ రేంజ్. ఏదో ఒక రేంజ్. ఎంతకి తను ఎవరో చెప్పు. మొన్న మా వాడు ఫైట్ చేశాడు. ఆ అమ్మాయి గురించి అయితే మీ వాడి గురించి చెప్తామండి. అదే చెబుతున్నామండి. మా రెమో పక్కన డెమో హీరోయిన్ గా చేసిన అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది? బీచ్ లో. అక్కడ ఉంది. పద పద. నేను ఆగానే ఏంటి?
అమ్మాయి అదేంటల్లుడు పాప ఇన్నోసెన్స్ అలా కొట్టావు. వీళ్ళు ఇన్నోసెంట్స్ కాదంటీ, మనకి యాంటీ. ఐశ్వర్యం చంపడానికి వచ్చిన కిల్లర్స్ వీళ్ళే. ఐశ్వర్యం చంపాలనుకుంటారా? ఆగండి, పట్టుకుండా మేము చెప్పేదేనండి. ఏంట్రా మీరు చెప్పేది? ట్రూత్ ఒక నిజం. మేము చంపడానికి వచ్చింది కరెక్టే, కానీ ఇప్పుడు చంపాలనుకోవట్లేదు. దొరికిపోయారు కాబట్టి కాదు, మారిపోయాం కాబట్టి. మేము చంపాల్సింది ఈఎంఐ అని తెలియక 9th ఫ్లోర్ లో ఉన్న ఆడవాళ్ళందరినీ మీ లైఫ్ డేంజర్ లో ఉందని హెచ్చరించాం. కావాలంటే ఆ కింద ఉన్న మా అందరిని అడగండి. అసలు మీకు మర్డర్ చేయమని కాంట్రాక్ట్ ఇచ్చిన బిల్డర్ ఎవరు? దశావతారం గాడు. అంటే కమలాసనా? ఏమో ఏ హాసనం వాడు. ఎవరో చంద్రబాబు లాగా, ఓరో సచిన్ లాగా, ఇంకో రోజు రజనీకాంత్ లాగా మాస్కులు వేసుకొని గొంతులు మార్చి మాట్లాడుతున్నాడు. పోను. ఇదిగో వాడి కాలింగ్ బెల్ల. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో. ఏరా చంపేశారా? లేదు. ఏ అది రూమ్ లో లేదా? ఉన్నా మేము చంపం, మనసు మార్చుకున్నాం. రాయ్ నన్ను పురిడి కొట్టిస్తారా? నాతో పెట్టుకుంటే బాక్స్ బద్దలైపోద్ది. థియేటర్ బద్దలైపోయినా సరే మేము చంపం. మీరు చంపకపోతే నేను చంపుతా. దాంతో పాటు బోనస్ గా మిమ్మల్ని కూడా చంపేస్తా. హైదరాబాద్ లో ఉన్న నువ్వు, బ్యాంకాక్ లో ఉన్న మమ్మల్ని ఎలా చంపుతారా? నేను ఇప్పుడే బయలుదేరి వస్తా, మిమ్మల్ని రఫాడిచ్చేస్తా. నువ్వు అంత పిస్తావైతే, మాస్క్ వేసుకున్న మగాడివైతే, గొంతులు మార్చే పురుషుడు అయితే రారా చూసుకుందాం. విన్నారుగా వాడు వెళ్ళనిజం. వీళ్ళైనా సరే ఆవేశంలో పెద్ద పుడింగిలా మాట్లాడారు. ఆ మాటలు వాడు విన్నాడు. ఆడు ఇక్కడికి వచ్చాడనుకో మన తోలు తిరిగిపోద్ది. వాడు రాలేడు. ఎందుకు రాలేడు? రాత్రి న్యూస్ చూడలేదా? పైలట్ స్ట్రైక్. వారం రోజుల దాకా ఒక విమానం అక్కడ ఎగరదు, ఇక్కడ వాలదు. వాడు ఎలా వస్తాడా? చూడు, నువ్వు ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల అక్కడ గ్రూప్ మర్డర్లు జరుగుతున్నాయి. హలో, మీరు కొడుతుంది నా మొగుడిని. సారీ మా ఆయన అనుకున్నాను. సారీ అండి. మా ఆయన ఎక్కడ? అడుగు, అక్కడ ఏడుస్తున్నాడు. వెళ్ళు. నిన్ను వీడేనా? వీడే. వాళ్ళ ప్రాణాలు కాపాడుకోమని చెప్పాం కానీ వీళ్ళ ప్రాణాలు తీయమని చెప్పలేదు. వాళ్ళ మూమెంట్ చూస్తుంటే హోల్సేల్ గా మొగుడని ఊచకొత్త కోసేసేలా ఉన్నారు. నిజం చెప్తాం రండి. చెప్తే మమ్మల్ని ఎరగొడతారేమో. అసలే మంచి కాక మీద ఉన్నారు. కొడితే కొట్టించుకోండి. పదండి. అమ్మ తోడు నిన్ను అడ్డంగా నరికేస్తాను. మారణ హోమం. ఆగండి ఆగండి ఆగండి. ఆపండి. మిమ్మల్ని మీ మొగుళ్ళు ఎవరు చంపట్లేదు, చంపాలనుకోవట్లేదు. అవును అవును, చంపుతున్నారని నువ్వే కదా చెప్పావు. ఆగండి ఆగండి, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. క్షమించడమమ్మా. ఈ గొట్టంగాళ్ళ మాట్లాడుకుని యాడాడో కొట్టావు కదా నీ తల్లి. మొగుళ్ళనే మర్యాద లేకుండా వేరే బాధుడు బాధారు కదా. ఇంతవరకు వచ్చాక వీళ్ళతో మాట్లాడే ఈ రోజు నుంచి మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము అలిగాం. మెలుగా కొంచెం నీ పేరు ఉందమ్మా. ఓకే, ఓ థ్యాంక్ యూ. బాయ్. సారీ. కపున్కా కమాన్ ఫాలో మీ. మెగాస్టార్ కి బ్యాంకాక్ లో కూడా మంచి మాస్పాలింగ్ ఉంది. ఒక్క ఫోటోగ్రాఫ్ సార్. నేను మీకు వీరాభిమానిని సార్, మీకు చీరాభిమాని సార్. మొన్న ఎలక్షన్ లో నేను మీకు 2 ఓట్లు వేసా. 2 ఓట్లు వేస్తే నేను ఎందుకు ఓడిపోతాను సార్ మీరు షోలేలో పడే చేశారు సార్. షోలేనా? మీరెప్పుడు చేశారా? అదే సమరసింహారెడ్డి సార్. రబ్బర్ గాజులు ఆ సాంగ్ స్టెప్స్ అదరగొట్టేశారు సార్. సమరసింహారెడ్డి రబ్బర్ గాజులా? పదండి, మనం కూడా వెళ్ళి ఫోటో తీయించుకుందాం. పదండి. ఆగండి, ఆయన మెగాస్టార్ కాదు, మన కథలో మెయిన్ విలన్. సైడ్ ప్లీజ్. Hey rowdies, go and kill them. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.